శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ల దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2,19,000 రూపాయలు విలువ చేసే 4 తులాల బంగారు గొలుసులు మరియు 4 సెల్ ఫోన్లు, ఒక పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకున్నట్లు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వాసుదేవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో పుట్టపర్తి పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నల్లమాడ మండలానికి చెందిన 4 నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించామని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లోనే దాదాపు 4 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యన్నారు. ఈ విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న పుట్టపర్తి అర్బన్ సీఐ కొండారెడ్డి తమ సిబ్బందితో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి దొంగల ముఠాను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా చోరీలు జరుగుతున్న సమయంలో ప్రజలు సైతం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పుట్టపర్తి అర్బన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు వీరేష్, వెంకట్రాముడు, కానిస్టేబుళ్లను డీఎస్పీ వాసుదేవన్ అభినందించారు. ఈరోజు ఈ పుట్టపర్తి టౌన్ లిమిట్స్ లో చైన్ స్నాచింగ్ కేసెస్ మనకు ఒక 4 రిపోర్ట్ అయినాయి. అది లాస్ట్ ఇయర్ జూలైలో 23వ తారీఖు ఒక కేసు, డిసెంబర్లో 6వ తారీఖు, 12వ తారీఖు 2 కేసులు, జనవరి 9వ తారీఖు ఒక కేసు రిపోర్ట్ అయింది. కొండారెడ్డి సిఐ గారు వాళ్ళ టీం, ఎస్ఐ వీరేష్, ఇంకొక ఎస్ఐ వెంకటరమణ, వీళ్ళు కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా ఎట్లయినా ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో వివిధ కోణాల్లో దాన్ని దర్యాప్తును కొనసాగించడం జరిగింది. అందులో మనకు సీసీ కెమెరాలు కూడా తోడ్పాటు పడినాయి. దాంట్లో ఏంటంటే ఎన్ని రోజులు గ్యాప్ కావడానికి ఏంటంటే సరైన క్లూస్ లేవు. బట్ ఆ వెహికల్ కూడా ఎవరైతే వాడినారో, ఈ క్రైమ్కు వాడినారో అక్కడ కూడా నెంబర్ ప్లేట్లు కూడా వేరేటివి లేకుండా అలా తిరిగారు వాళ్ళు క్రైమ్ చేశారు. ఎటికేలకు మనకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి కొద్దిగా లోతుగా విచారణ సాగించిన దానివల్ల దీంట్లో మనకు ముద్దాయిలు ట్రేస్ కావడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి వాళ్ళు మొత్తం మన నల్లమడ మండలానికి సంబంధించిన ముద్దాయిలు 4 కూడా. వీళ్ళు ఒకటి మల్లెల వినోద్ కుమార్ అనే ఒక ఇతను చౌడగుంటపల్లికి సంబంధించిన వ్యక్తి, సన్నాఫ్ రామకృష్ణ, తర్వాత ఉంచపు చంద్రమోహన్, సన్నాఫ్ జయచంద్ర ఇస్తాడు. ఇతను నుంచి బడేవాండ్లపల్లి నల్లమడ మండలం. తర్వాత రవీంద్ర నాయక్ అనే ఇతను గోపాల్ నాయక్ కొడుకు, ఇతను కుంటపల్లి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. అదే రకంగా దుద్దేకుంట కిరణ్ కుమార్ రెడ్డి అని, సన్నాపు విరూపాక్ష రెడ్డి, కుంటపల్లి. ఈ 4 మనము గుర్తించడం దర్యాప్తులో వీళ్ళ 4 ప్రమేయం ఉంది, 4 కలిసి చేశారు అని చెప్పి మనం విచారణలో తేలింది. ఆ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది.